Hello all, welcome back to our channel. So students, in this video we will discuss unit 2 marks explanation of industrial relations and labor laws. So previously manam long first unit వేరే యూనిట్స్ కూడా అన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. If you want that, please check out in our channel. And now we will discuss unit 2 marks important. Basically long చదువుకుంటే షార్ట్ చదువుకోవాల్సిన అవసరం లేదు, బట్ గివింగ్ ఏ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది. The first one is what are the different approaches to negotiation అన్నారు. మనం లాంగ్లో ఆల్రెడీ చదువుకున్నాం, దానిలోపు అప్రోచ్ ఇట్లాంటి డిఫరెంట్ అప్రోచెస్ నేర్చుకున్నాం కదా, అలా షార్ట్గా అడగడం జరిగింది. లైక్ మీరు నార్మల్గా సైడ్ హెడింగ్స్ పెట్టి రాసిన నార్మల్ సైడ్ హెడింగ్స్ మెన్షన్ చేసినా సరిపోతుంది. బార్గెనింగ్ అప్రోచ్ ఏం చేస్తుంది అని అంటే, strategy of winning towards other party. The winning side needs to put lot of background work related to the other party. ఇది bargaining approach anamata. Lose approach ఏంటంటే, it is considered as a destructive to the parties involved. The approach arises when parties involved in the negotiation does not work each others. Like ఇది ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ వేర్ నెగిటివ్ మైండ్ సెట్ బోత్ ది పార్టీస్ అన్రీజనబుల్ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఎలాబొరేట్ చేసి చెప్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంప్రమైజ్ అప్రోచ్ అంటే ఏంది, టు రీజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్. మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకొని అగ్రిమెంట్ చేసుకొని రీజాల్వ్ చేసుకోవడంని కాంప్రమైజ్ అప్రోచ్. విన్ అప్రోచ్ ఏం చేస్తుంది అని అంటే, ఇట్ ఈస్ అ ఫ్రెండ్లీ అప్రోచ్. ఓకేనా, సో కాన్ఫ్లిక్ట్ కాకుండా ఆల్టర్నేట్ వెతుకుతుంది టు రిజాల్వ్ దెమ్ ప్రాబ్లమ్. ఓకేనా, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్ అంటున్నాడు. కలెక్టివ్ బార్గెనింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే, వాట్ ఇట్ విల్ డూ మోర్ డెమోక్రటిక్ యాజ్ పార్టీస్ అని అంటున్నాడు. ఎఫిషియంట్ అండ్ క్విక్ డెసిషన్స్ తీసుకుంటుంది. అవునా, నెక్స్ట్ వన్, హార్మోనియస్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది, మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఇస్తుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేది వీ కెన్ అచీవ్ త్రూ దిస్ అని అంటున్నాడు. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ అండర్ స్టాండింగ్ ఆర్డర్స్ అని ఉంది. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సెన్ష్యూర్ ఆర్ వార్నింగ్ ఇవ్వడం. లైక్ ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఒక ఎంప్లాయీకి ఫస్ట్ వాళ్ళు ఫాల్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఇన్స్టెడ్ ఆఫ్ పనిషింగ్ దెమ్ వీ నీడ్ టు గివ్ అ వార్నింగ్. తర్వాత ఫైన్ వేయాలి, తర్వాత సస్పెన్షన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత కూడా మారకపోతే అప్పుడు మనం వాడిని జాబ్లో నుంచి రిమూవ్ చేయాలి. ఓకేనా, సో మిస్బిహేవియర్ ఏమైనా చేసినప్పుడు, హిజ్ ఆర్ హర్ ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు అప్పుడు మనం యాక్షన్ అనేది తీసుకొని వాడిని మనం డిస్మిస్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ చిన్న తప్పు చేసినా కూడా వాళ్ళని తీసుకొచ్చి డిస్మిస్ చేసినా ఏ ఆర్గనైజేషన్లో ఏ వర్కర్ అనేది వర్క్ చేయరు. ఓకేనా, దిస్ ఇస్ ద బేసిక్ పనిష్మెంట్ థింగ్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్బిట్రేషన్ అని ఉంది, నీడ్ ఫర్ ఆర్బిట్రేషన్ అని ఉంది. సో ఇది ఏం చేస్తుంది, రిస్క్ని రాకుండా కాపాడుతుంది, నెగోసియేషన్ని స్కెడ్యూల్ చేస్తుంది, కాస్ట్ని తగ్గిస్తుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ వాలంటరీ అబ్రిటేషన్ అని ఉంది. ఇది ఏం చేస్తుంది, సెటిల్మెంట్ చేస్తుంది అనమాట. ఇండిపెండెంట్ పర్సన్ వేరియస్ డిస్ప్యూట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మ్యూచువల్గా సెటిల్మెంట్ అనేది చేయడంలో ఇది వాలంటరీ ఆర్బిట్రేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఇలా 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఉంటుంది మా. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. జస్ట్ బ్రీఫ్గా చెప్పినాను, లాంగ్ వీడియోస్ చూస్తే షార్ట్ వీడియోస్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిపరేషన్. See you all in the next video. Bye bye everyone.